హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో చారిత్రక ప్రాముఖ్యత విశిష్టత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత అంతే పెద్ద నగరం ఓరుగల్లు మహానగరం. కాకతీయులు పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఎన్నో విశిష్టత కలిగిన దేవాలయాలు నెలకొని ఉన్నాయి. కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించినటువంటి ఆలయాలలో ఓ ప్రత్యేకత ఉంది. కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డపై ఏ ఆలయంలో చూసినా ఆ పరమశివుడే దర్శనమిస్తాడు. ఓరుగల్లు గడ్డపై ఎంతో విశిష్టత కలిగిన 1000 స్తంభాల ఆలయంపై స్పెషల్ స్టోరీ. వరంగల్ 1000 స్తంభాల గుడి రాష్ట్రంలోనే చారిత్రాత్మక దేవాలయం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కాకతీయ వంశస్థులు రుద్రదేవుడిచే నిర్మించబడింది. వరంగల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండలో 1000 స్తంభాల గుడి చరిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం అలనాటి శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ 1000 స్తంభాల ఆలయంలో ప్రధానంగా శివుడు, విష్ణువు, సూర్య భగవానులు ఉండటం విశేషం. కాకతీయుల శిల్పకళా శైలితో కనిపించే ఈ త్రిపుటాలయంలో నక్షత్ర ఆకార పీఠంపై రుద్రేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రధాన ఆలయం నక్షత్ర ఆకార మండపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడింది. 1000 స్తంభాల ఆలయం మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి. 1000 స్తంభాల ఆలయంలో త్రికుటాత్మకంగా ఉండే ఒక కూటంలో శివుడు, ఇంకొక కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్య భగవానుడు కొలువై ఉన్నారు. మరి ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని తిలకించేందుకు ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.